Hello students, welcome back to our YouTube channel Monica Lecture Blogs. In this video, I am telling all about laws of thermodynamics. ఈ laws of thermodynamics అనేది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయినా వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది మొత్తంగా 2 పేపర్స్ ఉంటుంది. అందులోని ఎసెన్షియల్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫిజిక్స్ లోని ఈ టాపిక్ ఉంటుంది అనమాట. లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది జనరల్ గా ఒక గ్రీక్ వర్డ్ కి సంబంధించింది. దీని యొక్క మీనింగ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే థర్మో మీన్స్ హీట్ అండ్ డైనమిక్స్ అంటే ఏంటి అంటే ఫోర్స్ ఆర్ పవర్. కమింగ్ ఇన్ టు ద డెఫినేషన్ ఆఫ్ థర్మోడైనమిక్స్. డెఫినేషన్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం వర్క్, హీట్, ఎనర్జీ అండ్ టెంపరేచర్ యొక్క రిలేషన్ ఏదైతే చెప్తుందో దాన్నే మనం థర్మోడైనమిక్స్ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ thermodynamics is a branch of science which deals with the relation between work, heat, energy and temperature. జనరల్ గా ఈ వర్క్ అనేది మనం దేంతో డిఫైన్ చేస్తాము అంటే W తో డిఫైన్ చేస్తారు. అండ్ హీట్ కి వచ్చేటప్పటికి క్యాపిటల్ Q తో డిఫైన్ చేస్తారు. ఎనర్జీ క్యాపిటల్ E, టెంపరేచర్ ని క్యాపిటల్ T తో డిఫైన్ చేస్తారు అనమాట. ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ 4 యొక్క రిలేషన్ ని చెప్పేదాన్నే మనం థర్మోడైనమిక్స్ అంటారు. జనరల్ గా ఈ థర్మోడైనమిక్స్ అనేది 4 లాస్ ని కన్సిడర్ చేస్తుంది. ఆ 4 లాస్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఫస్ట్ వన్ జీరోత్ లా, సెకండ్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు సెకండ్ లా ఏదైతే ఉందో ఈ సెకండ్ లా అనేది అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. అవే ఏంటి అంటే Kelvin statement, second one Clausius statement. The last section లోని బేసిక్ ఇంట్రడక్షన్ అండ్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పాను కదా. ఇప్పుడు దాని యొక్క నోట్స్ ప్రెజెంటేషన్ అనేది ఎలా ఉంటుందో అనేది చెప్తుంది. లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ద వర్డ్ థర్మోడైనమిక్స్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. థర్మో మీన్స్ హీట్ అండ్ డైనమిక్స్ మీన్స్ పవర్ ఆర్ ఫోర్స్. Thermodynamics is the branch of science which deals with the relationship between heat, energy, work and temperature. Thermodynamics is mainly classified into 4 laws. That is zeroth law, first law, second law, third law. Din last section lo manamu basic ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది ఎన్ని లాస్ కిందకి డివైడ్ అయ్యిందో దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి జీరోత్ లా. జీరోత్ లా అనేది మనకి దాని యొక్క డెఫినేషన్ ఏం చెప్తుంది అంటే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టేట్స్ దట్ 2 systems are each in the equilibrium with the third system then they are thermally equilibrium. అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్తాను, బాగా వినండి. ఇప్పుడు ABC అనే ఒక 3 సిస్టమ్స్ ని మనం కన్సిడర్ చేసుకుందాం అనుకోండి. ABC అనేది 3 సిస్టమ్స్ మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే A అనే సిస్టమ్ అనేది B కి ఈక్విలిబ్రియం అయిందంట. ఎప్పుడైతే A అనేది B కి ఈక్విలిబ్రియం అవుతుందో అదే విధంగా A అనేది C కి కూడా ఈక్విలిబ్రియం అవుతుంది అని చెప్పారు. ఎప్పుడైతే మనం తీసుకున్న 2 సిస్టమ్స్ కూడా ఏ అనే ఒక సిస్టమ్స్ అంటే థర్డ్ సిస్టమ్ కి ఈక్విలిబ్రియం అయినట్టయితే అప్పుడు ఆ 3 కూడా మనకి థర్మల్ ఈక్విలిబ్రియం నే అవుతుంది. థర్మల్ ఈక్విలిబ్రియం అనేది జరుగుతుంది. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది దేని చెప్తుంది అంటే ఇట్ స్టేట్స్ దట్ చేంజెస్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ అ సిస్టమ్ డ్యూరింగ్ అ థర్మోడైనమిక్స్ ప్రాసెస్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద హీట్ అండ్ వర్క్ గివెన్ టు ఇట్. అంటే ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం జనరల్ గా ఒక బీకర్ ని కన్సిడర్ చేసుకున్నాం. బీకర్ ని కన్సిడర్ చేసుకున్నట్టయితే దీనికి ఒక ఇంటర్నల్ గా ఎనర్జీని అనేది అప్లై చేసాం. ఆ ఇంటర్నల్ ఎనర్జీని యూ కిందకి కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు ఇంటర్నల్ గా మీరు తీసుకున్న ఎనర్జీ ఏంటి, యూని కన్సిడర్ చేసుకున్నారు. ఇప్పుడు మన ఎక్స్టర్నల్ గా ఏదో ఒకటి వర్క్ అనేది ఇస్తేనే కదా ఇంటర్నల్ లో చేంజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎక్స్టర్నల్ గా నేనే అప్లై చేస్తున్నాను అంటే హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాను. జనరల్ గా హీట్ ని ఏ లెటర్ తో డిఫైన్ చేస్తారు అనుకొని చెప్పాను, Q తో డిఫైన్ చేస్తారు. సో ఇక్కడ హీట్ ని Q తో డిఫైన్ చేశాను. ఎప్పుడైతే మనం హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తామో ఎప్పుడైతే హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తామో అప్పుడు ఇంటర్నల్ లో ఉన్నది ఏదైతే ఎనర్జీ ఉందో అందులో చేంజెస్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది.
చేంజెస్ అనేది వచ్చింది అంటే కంపల్సరీగా మనకి ఈ మధ్యలోని వర్క్ అనేది జరిగిందా జరగలేనట్ట? జరిగింది కదా. ఈ వర్క్ ని ఏ లెటర్ తో డిఫైన్ చేస్తారు? W తో డిఫైన్ చేస్తారు. ఎప్పుడైతే ఇంటర్నల్ గా ఉన్న ఎనర్జీకి ఎక్స్టర్నల్ గా మన హీట్ అనేది ప్రొడ్యూస్ చేయడం వల్ల అందులో కొంత అమౌంట్ ఆఫ్ చేంజ్ వచ్చింది బికాస్ ఆఫ్ ద వర్క్. అక్కడ ఏదో ఒక వర్క్ జరగడం వల్ల మనకి ఇంటర్నల్ గా చేంజ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఒకవేళ మనము హీట్ ని డెల్టా క్యూ తోటి అండ్ దీని యొక్క వర్క్ ని మైనస్ డెల్టా డబ్ల్యూ తోటి తీసుకున్నట్టయితే మనకి ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ మైనస్ డెల్టా డబ్ల్యూ అనేది మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అనమాట. ఒకవేళ మీరు డెల్టా మైనస్ డెల్టా డబ్ల్యూ ఏదైతే ఉందో మైనస్ కాకుండా ప్లస్ డెల్టా డబ్ల్యూని కన్సిడర్ చేసుకుందాం. ఒకవేళ మనం ప్లస్ డెల్టా డబ్ల్యూని డిఫైన్ చేసుకుంటే ఈక్వేషన్ అనేది డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ అనేది అవుతుంది అనమాట. ఇదే ఈక్వేషన్ ని మనం డిఫరెన్షియల్ ఫామ్ లో రాయాలి అంటే డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ అనేది మనకి డిఫరెన్షియల్ ఫామ్ యొక్క ఈక్వేషన్ అనమాట. డిక్యూ అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే హీట్ ని రిప్రజెంట్ చేస్తుంది. డియూ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇంటర్నల్ ఎనర్జీని డిఫైన్ చేస్తుంది. డిడబ్ల్యూ మీన్స్ వర్క్ డన్ ని డిఫైన్ చేస్తుంది అనమాట. మొత్తంగా ఇది జీరోత్ లా గురించి. ఒకవేళ మీకు ఇక్కడ డౌట్ వచ్చి ఉండొచ్చు, మనం నెగిటివ్ ఎందుకు తీసుకున్నాం పాజిటివ్ ఎందుకు తీసుకున్నాం అనేది మీకు వచ్చి ఉండొచ్చు డౌట్. ఆ నెగిటివ్ ఎందుకు వచ్చింది పాజిటివ్ ఎందుకు వచ్చింది దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఒకసారి ఈ ఈక్వేషన్స్ లోని మీకు నెగిటివ్ అండ్ పాజిటివ్ అనేది ఉన్నాయి. ఈ నెగిటివ్ అనేది ఎప్పుడు వస్తుంది పాజిటివ్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఈ జస్ట్ జనరల్ గా మనకి పాజిటివ్ అనే టర్మ్ గురించి మనం ముందు మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మనం తీసుకున్న సిస్టమ్ అనేది ఎక్స్పాండ్ అనేది చేసాం అనుకోండి, ఎక్స్పాండ్ చేసేటప్పుడు మనకి వచ్చే సైన్ ఏంటి అంటే ప్లస్. ఒకవేళ మనం ఎక్స్పాండ్ చేయకుండా దాన్ని కంప్రెస్ చేసాం అనుకోండి, కంప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడం వల్ల మనం ఏ సైన్ ని డిఫైన్ చేస్తామంటే నెగిటివ్ సైన్ ని డిఫైన్ చేస్తారు. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే వర్క్ ఎప్పుడు కూడా ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్ మీద ఎప్పుడు కూడా డిపెండ్ ఉండదు అనమాట. కంప్రెస్ చేయకుండా ఉండేటప్పుడు మనకి వచ్చే సైన్ పాజిటివ్, కంప్రెస్ చేయడం వల్ల మనకు వచ్చే సైన్ నెగిటివ్ అనేది వస్తుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. Zeroth law of thermodynamics. Let us consider three metal blocks A, P and C. Suppose block A is in thermal equilibrium with block B. Further, suppose that block A is in thermal equilibrium with block C. It means the temperature of the block A is equal to the temperature of block B as well as C. Zeroth law states that if two systems are each in thermal equilibrium with third system, then they are in their equilibrium with each other. First law of thermodynamics. It states that change in internal energy of a system during a thermodynamics process is equal to the sum of the heat given to it and the work done on it. Suppose that delta Q amount of heat is given to the system and minus delta W work done is on the system. The increases in the internal energy of the system delta U according to it mathematically first law written as delta U is equal to delta Q minus delta W. Above equation also written as delta Q is equal to delta U plus delta W. The work is positive when a system expands. When a system is compressed, the volume decreases. The work done is negative. In differential form, first law was written as dq is equal to du plus dw, where dq is equal to heat, du is equal to internal energy, dw here dw is equals to work done. ఇక్కడ తోటి మీకు జీరోత్ లా అండ్ ఫస్ట్ లా అనేది అయ్యింది. సెకండ్ లా అండ్ థర్డ్ లా ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ వీడియోలోనే మీకు
అప్లోడ్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్థమైందో లేదో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.